అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను. ఈరోజు నేను సాంబార్ ఈజీగా ఇంకొక కూర కూడా లేకుండా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలి విధానం చూపించమంటారా? సరే. ఫస్ట్ నేను ఒక కళాయి తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుని ఇలా గుత్తి వంకాయల్ని మనం ఎప్పుడులాగానే 4 వైపులా కట్ చేసుకోండి. పురుగు పుట్ర ఏమైనా ఉంటాయి, జాగ్రత్త అండి. అన్నీ చెక్ చేసుకున్న తర్వాత నూనెలో వేయించుకోవడానికి రెడీ అవ్వాలి. చూసారా, ఇలా దోరగా వేగిన తర్వాత తీసి ఒక్కొక్కటి మనం వేరే ప్లేట్లో పెట్టుకోండి. అర్థమైంది కదా? ఇలా ఒక 10 నిమిషాలు పట్టిద్ది, సన్న మంట మీద చేసుకోండి. ఈ వంకాయలు మొత్తం తీసేసిన తర్వాత అదే కళాయిలో బారుగా కట్ చేసిన ఉల్లిపాయలు, కొంచెం సన్నగా కట్ చేయకండి, కొంచెం లావుగా కట్ చేయండి. సాంబార్లో ఉల్లిపాయలు లావుగా ఉండాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు బారుగా కట్ చేయండి, ఒక 4. ఇలా ములక్కాయలు పెద్ద సైజు 2 ములక్కాయలు తీసుకున్నాను. ఇప్పుడు ఒక 3 కాయలు బెండకాయ ముక్కలు తీసుకున్నాను. కొద్దిగా దోసకాయ ముక్కలు, టమాటా ముక్కలు మీ దగ్గర ఎన్ని ఉంటే వేసుకోవచ్చు. క్యారెట్లు బోల్డ్ అని వేయచ్చండి, ఎవరు ఓపిక వాళ్ళది. అర్థమైంది కదా? ఏమీ లేకపోయినా ప్రాబ్లం అస్సలు లేదు. దాన్ని పప్పుచారు అంటారు. అన్ని రకాల కూరగాయలు వేస్తేనే మనకి సాంబార్ అంటారు. అర్థమైంది కదా? సరే, ఇలా పచ్చివాసన పోయే వరకు ఒక 5 నిమిషాలు వేగించుకొని మనం ఆల్రెడీ పప్పుని కుక్కర్లో ఉడకపెట్టుకోండి. ఖచ్చితంగా పప్పు అనేది 3 విజిల్స్ వస్తేనే స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకున్న తర్వాతే ఇలా ఆ గిన్నెలో వేసుకోండి. స్పీడ్ మీద తీకండి, కుక్కర్లు పేలిపోతాయి, జాగ్రత్త. ఇలా ఆ పప్పు మొత్తం వేసుకొని ఇలా నిదానంగా కలుపుకోండి. ఇప్పుడు మనం చింతపండు రసం ఎంత వేయాలంటే ఎప్పుడు ఎన్ని కూరలు ఎలా వేస్తామో అలాగే వేయాలి. డోసు ఎక్కువ పడితే డోసు ఎక్కువగానే పడాలి చింతపండు రసం. ఇలా ముక్క మునిగేలాగా చింతపండు రసం వేసుకున్నాను. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకున్నాను అండి. ఆ వీడియో కట్ అయింది, ఏమనుకోవద్దు. ఇలా ఓవరాల్గా మొత్తం కలుపుకో. ఇప్పుడు మనం 1 by 1 మనం ఆల్రెడీ వేయించుకుని పక్కన పెట్టాం కదా గుత్తి వంకాయలు, ఆ మిశ్రమాన్ని మొత్తం వేసుకోండి. నిదానంగా వేసుకోండి, ఒకేసారి వేస్తే అది చిందిద్ది, మీ డ్రెస్ అంతా ఖరాబ్ అయ్యిద్ది. జాగ్రత్తగా స్లోగా వేసుకోండి, కొత్త వాళ్ళకే చెప్తున్నాను, సరేనా? ఇలా మొత్తం వేసుకొని ఒక హై ఫ్లేమ్లోనూ ఒక 15 నిమిషాల వరకు బాగా మరిగించుకోండి. ఇలా మరుగుతూ ఉండగా మనం కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలుపుకొని ఇక పెద్ద మంట పెట్టుకున్నారు కదా, పావుగంట వెయిట్ చేయండి. ఇప్పుడు మనం తాలింపు పెట్టుకోవాలి. ఒక కళాయి తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినపప్పు, ఒక 3 ఎల్లుల్లిపాయ రెబ్బలు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, ఇంతేనండి. ఇంకా ఎక్స్ట్రా నేను ఏమి వేయను. ఇలా బాగా వేయించుకొని ఒక 5 నిమిషాల వరకు ఇప్పుడు కాగే మరుగుతున్న సాంబార్లో మనం వేసేయాలి. మిశ్రమం మొత్తం వేసేసుకొని ఒక 5 నిమిషాల వరకు బాగా మరగనివ్వాలండి. ఇక దగ్గర అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడం. ఖచ్చితంగా టైం పెట్టుకోండి, 15 నిమిషాలు అంటే 15 నిమిషాలే. ఇక ఇంతేనండి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా అయిపోయిందో? ఇక మీరు ఇంకొక కూర అవసరం అంటారా? అక్కర్లేదు కదా. నా ఛానల్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి, మీకు నచ్చినట్లయితేనే ఒక లైకు, షేరు, సబ్స్క్రైబ్. ఇదేముందిలే చిన్న ఛానల్, దీంట్లో ఏముండదులే కంటెంట్ అని అనుకోవద్దండి. చిన్న ఛానల్ కూడా మీరు ఎంకరేజ్మెంట్ ఉంటేనే కదా మాలాంటి వాళ్ళు కూడా బయటకు వస్తారు. అర్థమైంది కదండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్.